అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీసెంట్గా నేను ఒక వీడియోని పోస్ట్ చేశానండి. మండే నుంచి సండే వరకు 7 రకాల హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని నేను పోస్ట్ చేశానండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతాయి. ఒకసారి ఆ వీడియోని అయితే చూడండి. డే 1 నుంచి డే 14 వరకు డైట్ ప్లాన్ని ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఎవరైనా ఆ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ మొత్తం చూడండి. ఆ వీడియోస్ మీకు కొంచెమైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. బరువు తగ్గాలి అనుకుంటే హెల్దీగా డైట్ని మనం ఫాలో అయితే సరిపోదండి. దాంతో పాటు బ్రేక్ఫాస్ట్కి ముందు హెల్దీ టీస్ని తీసుకోండి. బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఈరోజు నేను దాల్చిన చెక్కతో ప్రిపేర్ చేసుకున్న టీని తీసుకున్నాను అనమాట. ఈ దాల్చిన చెక్క టీని ఎలా ప్రిపేర్ చేయాలో డే 1 డైట్ ప్లాన్లో చెప్పానండి. ఎవరికైనా వీడియో కావాలంటే అందులో చెక్ చేయండి. డే 1 నుంచి డే 7 వరకు డైట్ ప్లాన్ వీడియోస్ చేశాను కదండి. అందులో నేను 7 రకాల హెల్దీ టీస్ని చూపించానండి. ఎవరైనా బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళైతే ఆ టీస్ని ఫాలో అవ్వండి. బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. మార్నింగ్ 7:30కి ఆ టైంలో దాల్చిన చెక్కతో ప్రిపేర్ చేసుకున్న టీని తాగుతానండి. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ 8:30 లేదంటే 9కి ఆ టైంలో చేస్తాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి క్యారెట్, బీట్రూట్, దానిమ్మకాయతో నేను జ్యూస్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ జ్యూస్ కోసం ముందుగా మిక్సీ జార్లోకి అరకప్పు దాకా క్యారెట్ ముక్కలు, అరకప్పు దాకా బీట్రూట్ ముక్కలు, అరకప్పు దాకా దానిమ్మ గింజల్ని యాడ్ చేస్తున్నాను. ఈ 3 నేను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ప్రిపేర్ చేస్తున్నానండి. మీ దగ్గర దానిమ్మ గింజలు లేకపోతే దానికి బదులుగా యాపిల్ ఫ్రూట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కూడా మీరు ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. టీ స్ట్రైనర్లో కానీ లేదంటే జ్యూస్ వడగట్టే స్ట్రైనర్లో కానీ వేసుకొని ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసేసుకోండి. అంతే అండి, జ్యూస్ మనకి రెడీ అయిపోయింది. ఇందులోకి నేను తేనెని ఏమీ యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే మనం దానిమ్మ గింజలు వేసాం కాబట్టి ఆ స్వీట్నెస్ సరిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ జ్యూస్ని తీసుకున్నానండి. ఈ జ్యూస్ తాగిన తరువాత 1 గంట పాటు గ్యాప్ ఇచ్చేసి దాని తర్వాత నేను ఆల్వర్-గడ్డని ఉడికించుకొని తీసుకున్నాను. వీటిని ఎలా ఉడికించాలో ఆల్రెడీ వీడియో చేశానండి. ఎవరికైనా వీడియో లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఆల్వర్ గడ్డ తీసుకుంటే హెల్త్కి మంచిదే అండి. బరువు తగ్గడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీకు దొరికితే ఉడికించుకొని తీసుకోండి. మీకు దొరకకపోతే దీనికి బదులుగా మీరు స్వీట్ పొటాటో, అదే అండి చిలకడ దుంపల్ని కూడా ఉడికించుకొని తీసుకోవచ్చు. చాలా మంది అడుగుతున్నారండి ఈ డైట్ని ఫాలో అయితే బరువు తగ్గుతారా అనేసి. ఈ డైట్ని ఫాలో అయిన వెంటనే మనం బరువేం తగ్గిపోమండి. ఈ డైట్ని ఫాలో అవుతూ ప్రతిరోజు మనం ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీగా చేయాలి. 1 గంట పాటు లేదంటే 40 నిమిషాల పాటు ఏదైనా మనం ఎక్సర్సైజెస్ అయినా చేయాలి. అవి చేయలేము అనుకున్నప్పుడు కనీసం వాకింగ్ అయినా చేయాలి. బరువు తగ్గే అంతవరకు జంక్ ఫుడ్, స్వీట్స్ తినడం కంప్లీట్గా స్టాప్ చేసేయండి. నైట్ టైంలో ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేయండి. 9:30, 10కి ఆ టైంలో నిద్రపోవాలి. నైట్ టైంలో మనకి ప్రాపర్ స్లీప్ ఉండాలి. అంటే 8 గంటల పాటు నిద్ర ఉండాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి 1 గ్లాస్ దాకా జ్యూస్ని తీసుకున్నాను. తరువాత పెసర్లతో మొలకల్ని ప్రిపేర్ చేసుకున్నానండి. ఆ మొలకల్ని కొద్దిగా తీసుకున్నాను అనమాట. తరువాత ముందుగా మనం ఆల్వర్ గడ్డని ఉడికించుకున్నాం కదా, దాన్ని తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ కింద 1 అంజీరు, 1 వాల్నట్ని తీసుకొని నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలాగా సింపుల్గా ఫినిష్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్ చేశాక 11కి ఆ టైంలో ప్రతిరోజు నేను లెమన్ చియా సీడ్స్ వాటర్ని తీసుకుంటానండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో డే 1 డైట్ ప్లాన్లో చెప్పాను. ఎవరికైనా వీడియో కావాలంటే అందులో చెక్ చేయండి. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు ప్రతిరోజు మీ డైట్లో కంపల్సరీగా చియా సీడ్స్ని తీసుకోండి. మధ్యాహ్నం లంచ్లోకి పాలకూరని యాడ్ చేసుకొని మిల్లెట్ రైస్తో అన్నాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దానికోసం ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత దాల్చిన చెక్క, లవంగపు మొగ్గలు, మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నా వెయిట్ లాస్ జర్నీలో నేను ఎక్కువగా మిల్లెట్ రైసే తీసుకునేదాన్నండి. వైట్ రైస్ ఎక్కువగా తినేదాన్ని కాదు. వారంలో 1 లేదా 2 రోజుల పాటు తీసుకుంటాను. అంతకుమించి ఎక్కువగా తీసుకోను. మీరు ఫాస్ట్గా బరువు తగ్గాలి అనుకుంటే మాత్రం వైట్ రైస్ తినడం కంప్లీట్గా స్టాప్ చేసేయండి. దానికి బదులుగా మిల్లెట్ రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, పుల్కాలు కానీ తీసుకోండి. అప్పుడు మీరు ఫాస్ట్గా బరువు తగ్గుతారు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఇందులో ఉండే పచ్చి వాసన పోయి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసేసుకున్న తరువాత ఇందులోకి కొద్దిగా టమోటా ముక్కల్ని యాడ్ చేసుకొని టమోటా ముక్కలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. తరువాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇందులో ఉండే పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేశాక 1/2 టీ స్పూన్ దాకా పసుపు పొడి, 1 స్పూన్ దాకా కారం పొడి, ధనియాల పొడిని యాడ్ చేసుకొని మసాలాలో ఉండే పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి.
నేను చూపించే డైట్ ప్లాన్ అలాగే ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వాలి అని ఏమీ లేదండి. నైట్ టైంలో నేను ఫ్రూట్స్ తీసుకుంటాను. మీరు ఫ్రూట్స్ తీసుకోలేము అనుకున్న వాళ్ళు మన ఛానల్లో వెయిట్ లాస్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. మార్నింగ్ టైంలో నేను కొన్ని రకాల దోశల్ని కూడా చూపించాను కదా, ఆ దోశల్ని మీరు నైట్ డిన్నర్లోకి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను మధ్యాహ్నం లంచ్లో కొన్ని రెసిపీస్ చూపించాను కదా, వాటిని మీరు నైట్ డిన్నర్లోకి కూడా తీసుకోవచ్చు. అంటే మీకు కన్వీనియంట్ని బట్టి ఎలాగైనా మీరు అడ్జస్ట్ చేసుకొని మార్చుకొని తీసుకోవచ్చు. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసేసానండి. ఒక కట్ట పాలకూరని తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర పుదీనాని కూడా వేసేసానండి. ఈ ఆకుకూరలో ఉండే పచ్చివాసన పోయేదాకా ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మనం ఎసరికి వాటర్ని యాడ్ చేసుకోవాలి. పాలకూర ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదండి, మనకి చాలా త్వరగా ఉడికిపోతుంది. నేను ఒక చిన్న టీ గ్లాస్ దాకా బియ్యాన్ని ముందుగానే నానబెట్టేశానండి. 4 లేదా 6 గంటల పాటు మనకి కొర్ర బియ్యం నానాలి. ఒక చిన్న టీ గ్లాస్తో నేను రైస్ని తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్తో 3 గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇందులోకి మన రుచికి సరిపడంతగా కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకొని వాటర్ ఇలాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న కొర్ర బియ్యం మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి రైస్ ఉడికిపోతుందండి. మనం తీసుకున్న 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇక్కడ కొర్ర బియ్యాన్ని యూస్ చేస్తున్నాను కదా, ఈ కొర్ర బియ్యానికి బదులుగా మీరు అండు కొర్రలు కానీ, సామలు కానీ, ఊదలు కానీ, ఆరికలు కానీ మీకు నచ్చిన మిల్లెట్ రైస్ని మీరు యూస్ చేసి చేసుకోవచ్చు. పాలకూరలో చాలా పోషకాలు ఉంటాయండి. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి, PCOS ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పాలకూర తీసుకుంటే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. అందుకనేసి వారంలో 2 లేదా 3 రోజుల పాటు పాలకూర తీసుకోవడానికి ట్రై చేయండి. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి పాలకూర వేసి ప్రిపేర్ చేసుకున్న మిల్లెట్ రైస్ని ఒక చిన్న కప్పు దాకా తీసుకున్నాను. ఈ రైస్లోకి కర్రీ ఏం అవసరం ఉండదండి, ఎందుకంటే బాగా స్పైసీగా ఉంటుంది, మనం అలాగే తినేయచ్చు. ఇందులోకి నేను కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకున్నాను. పెరుగుతో తినే వాళ్ళైతే మీగడ లేనటువంటి పెరుగుని వేసుకోండి. మీగడతో పాటు మనం పెరుగుని వేసుకున్నామంటే మనకి వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని సలాడ్స్ని పెట్టుకున్నానండి. కొన్ని కీరా దోస ముక్కలుంటే వాటిని తీసుకున్నాను. క్యారెట్ లేదనేసి తీసుకోలేదు. మధ్యాహ్నం లంచ్ ఇలాగా ఫినిష్ చేసేసాను. లంచ్ చేశాక మధ్యాహ్నం 3కి ఆ టైంలో ప్రతిరోజు మజ్జిగలో అవిసె గింజల పొడిని యాడ్ చేసుకొని తాగుతాను. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం, PCOS ఉన్న వాళ్ళందరికీ చాలా మంచిదండి. అవిసె గింజలు ప్రతిరోజు మీ డైట్లో తీసుకోండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో డే టు డైట్ ప్లాన్లో చెప్పాను. ఎవరికైనా వీడియో కావాలంటే అందులో చెక్ చేయండి. మనం బరువు తగ్గాలి అనుకున్నప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎంత వీలైతే అంత స్ట్రెస్ని తగ్గించుకోవాలి. తరువాత నైట్ టైంలో డిన్నర్ కాస్త ఎర్లీగా ఫినిష్ చేసేయాలి. అంటే 6:30, 7 లోపు మీ డిన్నర్ని ఫినిష్ చేసేయాలి. అంటే మనం నిద్రపోయే టైంకి మనం తిన్న ఫుడ్ అంతా పూర్తిగా డైజెస్ట్ అయిపోవాలన్నమాట. మనం ఫుడ్ తిన్న టైంకి పడుకునే టైంకి మధ్య గ్యాప్ 2 లేదా 3 గంటల పాటైనా ఉండాలి. ఈరోజు నైట్ డిన్నర్లోకి అలసందలుంటే వాటిని ఉడికించుకొని తీసుకుంటున్నానమాట. వీటిని ఉడికించుకొని డైరెక్ట్ తీసేసుకుంటున్నానండి. అంటే వీటికి తాలింపు ఏమీ వేయలేదు. తాలింపు వేయాలి అంటే మనం ఆయిల్ని యాడ్ చేయాలి. బరువు తగ్గాలి అనుకున్నప్పుడు మనం ఆయిల్ని తగ్గించి వాడితే మంచిది. తరువాత కొన్ని దానిమ్మ గింజల్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ని యాడ్ చేసుకోవచ్చు. నానబెట్టుకున్న బాదంని, గుమ్మడి గింజల్ని యాడ్ చేసుకొని కొన్ని సలాడ్స్ని పెట్టుకొని నా డిన్నర్ని ఫినిష్ చేసేసాను. మీరు ఫ్రూట్స్ తీసుకోలేము అనుకున్న వాళ్ళు ప్రతిరోజు నైట్ టైంలో జొన్న రొట్టెల్ని మీ డిన్నర్లోకి తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.